ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఇప్పుడు ఇదే మ్యాచ్ పై పాకిస్తాన్ లోను భారత్ లోను హాట్ టాపిక్ మారింది. ముందు నుంచే పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడొద్దు అని చాలా మంది భారతీయులు బలంగా కోరుకున్నారు. అదే విషయాన్ని పోస్ట్ ద్వారా బీసీసీఐకి చెప్పారు. పహల్గామ్ దాడిలో 28 మంది భారతీయుల్ని పాక్ టెర్రరిస్టు పొట్టన పెట్టుకుంటే మ్యాచ్లు ఎలా ఆడుతారంటూ బీసీసీఐని ఫ్యాన్స్ నిలదీశారు. కానీ కాసుల కోసం కకృతి పడ్డ బీసీసీఐ పాకిస్తాన్తో మ్యాచ్ను ఓకే చేసింది. భారత జట్టును ఆడించింది. పైగా వాళ్లపై మైదానం గెలిచిన విజయాన్ని అదేదో ఉగ్రవాదాన్ని అంతం చేశాము అన్నంత గొప్పగా కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకుంది బీసీసీఐ. పాకిస్తాన్కి బుద్ధి చెప్పామంటూ కొంతమంది పిచ్చి క్రికెట్ ఫ్యాన్స్ జబ్బలు చరుచుకుంటూ ఉన్నారు. పహల్గామ్ అటాక్కి బదులుగా పాకిస్తాన్ను భారత్ బ్యాన్ చేసింది. నీళ్లతో సహా పాక్కు అన్ని రకాలుగా సహాయ నిరాకరణ చేసింది. ఆ దాడిలో టెర్రరిజాన్ని వదిలేస్తేనే కనికరం చూపిస్తాము అని హెచ్చరించింది. అయితే పాకిస్తాన్తో ముగిసిన మ్యాచ్లో భారత్ చేసిన ఓ చిన్న మెచ్చుకోదగిన విషయం ఏంటంటే వాళ్ళతో కనీసం మాట కాదు కదా, చేతిని కూడా తాకనివ్వలేదు మన ప్లేయర్స్. మన భారతీయులను పొట్టన పెట్టుకున్న ఆ ఉగ్రదేశంతో మైదానంలో ఆటగాళ్లు అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే కర్టసీగా వ్యవహరించే షేక్ హ్యాండ్ పద్ధతిని కూడా తిరస్కరించారు. గెలుపు తర్వాత ఎలాంటి సంబరాలు చేసుకోకుండా ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. పాక్ ఆటగాళ్ల వైపు చూడకుండా డ్రెస్సింగ్ రూమ్ డోర్ని క్లోజ్ చేసుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు చేసిన పనికి పాకిస్తాన్ తల కొట్టేసినట్లయింది. వేల మంది ముందు ఎర్రిపప్పులను చేసినట్లు భావించారు. ఒకవైపు ఓడిపోవడంతో పాటు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోవడంతో తలదించుకొని మైదానం వీడారు. భారత్ తమను నీచంగా అవమానించిందంటూ స్టేడియంలోని ఫ్యాన్స్ కూడా బిక్కమొహం వేశారు. ఇటు భారత్ చేసిన పనికి పాకిస్తాన్ దేశంలో ఫ్యాన్స్ కూడా పాక్ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. ప్రపంచం ముందు మరోసారి దేశం పరువు తీశారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం బయట మీడియా ప్రతినిధులు పాక్ అభిమానులతో మాట్లాడినప్పుడు వారు తమ ఆవేదనను వెళ్లగెక్కారు. ఓ యువ అభిమాని మాట్లాడుతూ చాలా చెత్త ఆట, జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేరు, బాబర్ లేడు, రిజ్వాన్ లేడు అని అన్నాడు. చాలా చెత్త ఆట ఆడారు వీళ్ళు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎటువంటి ప్రదర్శన కనిపించలేదు. ఇది ఒక హోరాహోరీగా ఉండే మ్యాచ్ అనుకున్నా, కానీ అలా జరగలేదు. మ్యాచ్ మొదటి నుంచి ఏకపక్షంగా ఉంది అని అన్నాడు. మ్యాచ్ ఓటమి, భారత్ చేసిన అవమానము తట్టుకోలేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త ప్రతిపాదనని తెర మీదకు తెచ్చింది. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన యాండీ పెక్రాఫ్ట్ను రిఫరీగా తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తోంది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. భారత జట్టుపై చర్యలు తీసుకోవాలని కూడా ఐసీసీఐని కోరింది. ఇక భారత్ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఈ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పెక్రాఫ్ట్ను వెంటనే ఆసియా కప్ 2025 టోర్నీ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేసింది. లేకుంటే ఆసియా కప్ టోర్నీ నుంచి తప్పుకుంటామని ఐసీసీని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్కి ట్వీట్స్ చేసింది. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్కి షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు మ్యాచ్ రిఫరీ సూచించాడని పీసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇది క్రికెట్ నియమాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ కెప్టెన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ను బహిష్కరించాడు. భారత మాజీ ఆటగాడు హోస్ట్గా వ్యవహరించడంతోనే సల్మాన్ అలీ అఘా ఓటమిపై బ్రాడ్కాస్టర్తో మాట్లాడలేదని తెలుస్తోంది. మరోవైపు పీసీసీఐ అధికారి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వటం రూల్ కాదని, స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చుకుంటారు అని తెలిపాడు. కావాలంటే రూల్ బుక్ చూసుకోవాలని, ఇది ఏం చట్టం కాదని, భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. ఇక ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యసేన చేసిన పనిని భారత అభిమానులు కొనియాడుతుంటే పాకిస్తాన్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, దిగ్గజ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఆటను ఆటలా చూడాలి అని హితవు పలుకుతున్నారు.